ఈ ఆరా అన్న పదం వెరీ మిస్టీరియస్. దాన్ని మనం తెలుగులో అనాలంటే ఒక వలయం అనొచ్చు. ఓకే, ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లాగా. ఏ ఫీల్డ్ అయినా సరే, అంటే మన కంటికి కనిపించనివి మన శరీరానికి అంటుకొని ఉన్నాయి. దీన్ని సైన్స్లో చెప్పారు. అంటే మన శరీరానికి అనుకొని ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది, ఆ తర్వాత ఒక కాంతి వలయం ఉంటుంది. అయితే కొంత ఈసోటెరిక్ ట్రెడిషన్ కిందికి వస్తుంది ఆరాలు అనేది. ఇప్పుడు కృష్ణమూర్తి జీవితం చదివితే ఆరాల ప్రస్తావన ఉంటుంది. కృష్ణమూర్తి మదనపల్లిలో ఉన్నప్పుడు లెడ్ బీటర్ అనే వ్యక్తి, అంటే లెడ్ బీటరు, అన్ని బిసెంటు, మాస్టర్ కుతుమి, మాస్టర్ కేకే, ఇట్లాంటి వాళ్ళంతా ఒక బ్యాచ్. తర్వాత మేడం బ్లావెటస్కి, వీళ్ళందరూ అప్పటికి థియోసాఫికల్ సొసైటీని ఎస్టాబ్లిష్ చేశారు. థియోసాఫీ అంటేనే ఒక ప్రత్యేక సిద్ధాంతం అని. అంటే ఇట్స్ ఏ మ్యాన్ మేడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఆర్ గాడ్ ఆర్ వాట్ ఎవర్. ఆ థియోసాఫికల్ సొసైటీకి ఇప్పుడున్న ఆధ్యాత్మిక ఆశ్రమాలకు వాటికంటే చాలా ఆస్తులు ఉంది దానికి. ఏ టెక్నాలజీ లేని రోజుల్లో, వాట్సాప్ లేని రోజుల్లో ప్రపంచమంతా థియోసాఫీ ఉన్నది. సో ఆ థియోసాఫీ మేడం బ్లావెటస్కి స్టార్ట్ చేసింది. ఆ తర్వాత అనీ బెసెంట్, లెడ్ బీటర్ లాంటి వాళ్ళు దాన్ని లీడ్ చేశారు. వాళ్ళు ఒక కొత్త థియరీని తీసుకొచ్చారనమాట. ఆ థియరీ ఏమిటంటే, ఆఫ్టర్ జీసస్ క్రైస్ట్ ఈ ప్రపంచానికి మరొక గురువు అవసరం ఉన్నది, ద వరల్డ్ టీచర్ అని చెప్పారు దాన్ని. మరి ఆ ప్రపంచానికి గురువు అయ్యే వ్యక్తికి ఏం క్వాలిటీ ఉండాలన్న చోట ఆరా వచ్చింది. ఆ ఆరా ఏమిట్రా అంటే, ఎవడి హృదయంలో ఏ కల్మషం ఉండదు, ఎవడి హృదయంలో, ఎవడి మనసులో ఏ భేదభావం ఉండదు, ఎవరైతే కర్మని నిష్కామంగా చేస్తాడో ఆ చేష్టలో ఒక తెల్లని కాంతిపుంజం పుడుతుంది. కానీ అట్లాంటి వాడు అరుదు. ఇప్పుడు గురువు అంటే ఎవడు అంటే, మనసులో కల్మషం లేనివాడు, భేదభావం లేనివాడు, అందరినీ సముద్రస్తూ చూసేవాడు, ఆ తర్వాత నిష్కామకర్మ చేసేవాడు, స్వార్థము లేనివాడు, సర్వకాల సర్వవస్థల్లో ఒక సమస్థితిలో లయమైన వాడు. అని గురువు క్వాలిటీస్ ఇవే. ఎదురుగున్న వ్యక్తిని అర్థం చేసుకుని అతనికి ముక్తిని ప్రసాదించేవాడు, ఒక మాటతో, ఒక దెబ్బతో, అట్లా. అయితే లెడ్ బీటర్ అప్పటికే ప్రపంచం అంతా తిరిగి కుర్రాళ్ళని చూస్తున్నాడు అనమాట. వరల్డ్ టీచర్ అవ్వాలంటే ఒక్కటే కండిషన్, ఆ తెల్లని కాంతిపుంజం ఉండాలి. తెల్లని కాంతిపుంజం ఉంది అనుకో, హీ హ్యాస్ ఎ ప్యూర్ హార్ట్. అది సంకేతం. పుట్టిన పిల్లలు ఒక 2 years వచ్చే వరకు వాళ్ళ ఆరా వైటే ఉంటుంది. ఆరాలు చూడొచ్చు, దానికి కొంత ప్రత్యేక సాధన అవసరం. అందుకే ఈసోటెరిక్ అనే పదం వాడింది. అంటే ఒక రహస్యమయ వాదం కిందికి వస్తుంది. ఇట్ ఇస్ నాట్ జనరల్ సబ్జెక్ట్. మన మామూలు కంటితో చూస్తేనే ఏం కనిపిస్తలేదు, ఆరాలు ఎవడు చూస్తాడు. సో లెడ్ బీటర్ తిరిగి మదనపల్లికి వచ్చిన తర్వాత కృష్ణమూర్తి ఎప్పుడు జ్వరగ్రస్తమై ఉండేవాడు ఫిజికల్లీ. పిల్లలతో ఆడుకునేవాడు కాదు, ఊరికి దూరంగా అట్లా కూర్చునేవాడు అలసిపోయి. హఠాత్తుగా లెడ్ బీటర్ చూపు కృష్ణమూర్తి మీద పడ్డప్పుడు హీ ఫౌండ్ హిస్ ఆరా ఎక్స్పాండింగ్ అనమాట. ఆశ్చర్యపోయాడు అసలు, ఈ పిల్లవాడి ఆరా ఇంత బాగుంది, హీ విల్ బి ద వరల్డ్ టీచర్ అని కృష్ణమూర్తి ఇంటికి వెళ్ళి వాళ్ళ మదర్ అండ్ ఫాదర్తో మాట్లాడి, కృష్ణమూర్తికి మనసులో ఏ విషయం గురించి ఏ ధారణ లేదు, ఆరాకి అది ఇంపార్టెంట్. ఇప్పుడు ఆరాల గురించి, కృష్ణమూర్తి గురించి ఒక 2 మాటలు చెప్పి ఆరా దగ్గరికి వెళ్తా. ఆయన చూసింది ఏమిటి, కులం చూడలే, మతం చూడలే, జ్ఞానం చూడలే, శరీరం చూడలే, ఆరా చూశాడు అంతే. అంతకుమించి వేరే క్వాలిటీ లేదని చెప్పాడు చూడు. ఆ తర్వాత వాళ్ళ అమ్మతో చెప్తే, కృష్ణమూర్తి నేను మీతో పాటు వచ్చేస్తా అన్నాడు. తరతమ భేదాలు ఏమి లేవు కదా, బంధం లేదని అర్థం. లేదా అమ్మను వదిలేదంటే, అమ్మ నేను పోనే, దండం పెడతానే, ఏమీ లేవు. ఈజ్ రెడీ. కృష్ణమూర్తి ఒకటే కండిషన్ పెట్టాడు, నా తమ్ముడు నిత్య కూడా నాతో రావాలి. దే యాక్సెప్టెడ్. వాళ్ళ అమ్మ కూడా యాక్సెప్ట్ చేసింది. నువ్వేం భయపడకమ్మా, నువ్వు అనుభవిస్తున్న ఈ సోకాల్డ్ లైఫ్ కంటే 100 రెట్ల మంచి జీవితం ఇవ్వబోతున్నాం. హీఈస్ గోయింగ్ టు బి ద వరల్డ్ టీచర్ అండ్ అండర్ ద ట్యూటలేజ్ ఆఫ్ మాస్టర్ కేకే అండ్ మాస్టర్ కుతుమి,
గైడెన్స్ ఆఫ్ మీ అండ్ మేడం బ్లావెట్స్కి అండ్ అని బిసెంట్ అని చెప్పారు. ఆ తర్వాత కృష్ణమూర్తి జర్నీ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఎవరికైతే మనస్సులో గ్రీడ్ అంటాం కదా, దురాశ, వాడి ఆరా బ్రౌన్గా మారిపోతుంది. ఎవడి మనస్సులో కాస్త క్రియేటివ్ జీల్ ఉంటుందో, అంటే మైండ్ని ఉన్నదానికంటే అతిగా ఊహించేవాడు, వాడి ఆరా బ్లూగా మారిపోతుంది. ఇప్పుడు కామన్ మ్యాన్ ఆరా నిరంతరం మారుతుంటుంది అన్నట్టు, బికాజ్ అతని మైండ్ ఈజ్ చేంజింగ్. ద్వేషం వచ్చిందా ఆరా మారిపోయింది, ద్వేషంతో పాటు క్రియేటివ్గా వచ్చిందా ఆరా బ్లూ అండ్ బ్రౌన్లో మారిపోతుంది. సో వాడక కంటిన్యూస్లీ ఇట్ ఇస్ చేంజింగ్. ఎవడన్నా ఆహ్లాదకరంగా ఉన్నాడు అనుకో, ఒక ప్యూర్ పింక్ ఆరా రావచ్చు. కానీ ఎవడిలో ఏ కల్మషం లేదో వాడి ఆరా ప్యూర్ వైట్ ఉంటుంది. పెడితే ఈ లైట్ బల్బ్ ఉంది చూశారు, అట్లా అందుకే దేవుడి బొమ్మ వేసినప్పుడు నెత్తి వెనక ఆరా వేస్తారు. దానికి కారణం ఏంది అంటే అతనిలో ఏ కల్మషం లేదని. ఎప్పుడైనా సరే ఏ ఆరా అయినా ఆ కాంతి వలయములాగా తెల్లగా ఉంటుంది తప్ప నల్ల రంగు వేయచ్చు, వెనక ఎర్ర రంగు వేయచ్చు, ఏది ఉండదు, ప్యూర్ వైట్. ఇంకా చెప్పాలంటే ఒక హ్యాలో ఉండి హ్యాలో నుంచి అట్లా చిమ్ముతుంటది కాంతి, అట్లా చెప్తారు. ఆ సింబాలిక్ అది. అలాగే గురువుల ఫోటోలు కూడా వెనక రౌండ్ వేస్తారు కదా, ఎందుకు వేస్తారంటే హిస్ సోల్ ఇస్ ప్యూర్ అని చెప్పడానికి. అయితే కృష్ణమూర్తిని తీసుకెళ్ళి రిగరస్ ట్రైనింగ్, ఇంతవరకు ప్రపంచంలో ఎవరి జీవితంలో జరగని కొన్ని వింత విషయాలు జరిగాయి కృష్ణమూర్తి లైఫ్లో. అదేమిటి అంటే ప్రపంచంలో బెస్ట్ ఇవ్వబడ్డది. అంటే కృష్ణమూర్తి ఒక ఊరు వెళితే ఆ ఊర్లో ప్యాలెస్, కృష్ణమూర్తి నివాసం, పెద్ద ఎస్టేట్, ఏ దేశం పోయిన, ఎందుకంటే వాళ్ళ స్టార్ ఆర్డర్ అని పిలుస్తారు దాన్ని. అందరూ కోటీశ్వర్లే, అంత డబ్బున్న వాళ్ళంతా అప్పటికే డబ్బు, రిచ్ పీపుల్, అండ్ దేర్ ఆల్ అన్నీ ఉన్నాయి. నౌ దే నీడ్ గైడెన్స్. అంటే క్రిస్టియానిటీలో ఒక సంబంధం లేదు. ఇప్పుడు సద్గురు కల్ట్ లాగా లేకపోతే బ్రహ్మకుమారి కల్ట్ లాగా థియోసాఫికల్ సొసైటీ ఒక కల్ట్. ఇప్పుడు హ్యాబిట్స్ దగ్గరికి పోతే థియోసాఫికల్ సొసైటీ ఆఫీస్ ఉంటుంది హ్యాబిట్స్ లో. వాళ్ళకు ఒక థియరీ, ఒక డాక్ట్రిన్, ఒక లిటరేచర్ ఇదంతా ఉంది. ఇంతవరకు ఓకే. కృష్ణమూర్తి కూడా ఆ ట్రాప్ లో పడ్డాడు, తీసుకెళ్లారు. హీ ఫెడ్ అప్ విత్ ఆల్ దట్ ఫిలాసఫీ. ఆ రోజుల్లో కృష్ణమూర్తి ఒక ఊరు వస్తున్నాడంటే పెద్ద పెద్ద పోస్టర్లు, ఆ రోజుల్లో వీడియో డాక్యుమెంటేషన్, కృష్ణమూర్తి సందేశము, అందగాడు సిగ్గరి పొడగరి, అట్లా. కృష్ణమూర్తి ఒక స్థితిలో ఎలా అయిపోయాడంటే, ప్రచారం జరిగింది, ఆయన వరల్డ్ టీచరు, రాబోయే కాలంలో ప్రపంచానికి దిశానిర్దేశం చేస్తాడు తన మాటలతో, అతను ముట్టుకుంటే మంచి జరుగుతుంటే ఇట్లా క్యూలు కట్టేవాళ్ళు కృష్ణమూర్తి. ఇప్పుడున్న బాబాలకి 100 రెట్లు. కృష్ణమూర్తి నిజంగా అనుకునేవాడు నీకు మంచిగా అవుతుంది, యూ విల్ బి ఆల్ రైట్ అని చెప్పేటోడు అన్నట్టు అమెరికన్ యాక్సెంట్లో. నిజంగానే ఆల్రెడీ అయిపోయింది కొన్నిసార్లు. ఆ తర్వాత కృష్ణమూర్తికి ఒక 25 years వచ్చాయి. కృష్ణమూర్తి వాళ్ళ బ్రదర్తో, నిత్యతో జర్నీ చేస్తున్నాడు. హఠాత్తుగా నిత్యకి అనారోగ్యం వచ్చింది. మొట్టమొదటిసారి డౌట్ వచ్చింది కృష్ణమూర్తికి, ఇప్పుడు నా తమ్ముడు అనారోగ్యం నా ఆశీర్వాదం వల్ల బాగవుతుందా? ఆశీర్వదించాడు, కానీ నిత్య ఆరోగ్యం బాగుపడలే. లెడ్బిటర్ ఉత్తరం రాశాడు, మొట్టమొదటిసారి నాకు డౌట్ వస్తుంది అంతా, ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్, ఇది కాదేమో విచారణ మొదలైపోయింది. హీ బికేమ్ ఎక్స్ట్రీమ్లీ సీరియస్ థింకర్. మొట్టమొదటిసారి హీ స్టార్టెడ్ లుకింగ్ ఎట్ ద ఫిలాసఫీ, ద ట్రైనింగ్, దిస్ అండ్ దాట్, అండ్ మైత్రేయ బుద్ధ, మీటింగ్ ద బుద్ధ, మీటింగ్ ద జీసస్, ఈ సోల్స్ని మాట్లాడడం, పలకరించడం అంతా, వాట్ ఈస్ దిస్? ఆ తర్వాత 27 ఏళ్ల వయసులో అంతలోపే ఐక్యరాజ్య సమితిలో మాట్లాడాడు, ఇవన్నీ జరిగాయి. 27 ఏళ్ల వయసులో కృష్ణమూర్తిని స్పీచ్ ఇవ్వమని చెప్పారు. ఎవ్రీ టైమ్ ఇట్స్ ఎ రిటర్న్ స్పీచ్, ప్రిస్క్రిప్టివ్. ఆ రోజు మొట్టమొదటిసారి వితౌట్ ప్రిస్క్రిప్షన్ హీ వెంట్ దేర్. ఆ రోజు ఇచ్చిన స్పీచ్ రిమార్కబుల్. ఏం చెప్పాడంటే, అసలు వేరే వాడు నీకు లిబరే స్వేచ్ఛని ఇయ్యడు, ఎవడి స్వేచ్ఛ వాడు కనుక్కోవాల్సిందే. స్వేచ్ఛ పేరు మీద ఇందులో ఇరుక్కున్నాం అందరం.
మనకు స్వేచ్ఛ కావాలంటే థియోసాఫికల్ సొసైటీ ఉండకూడదు, ఈరోజు అఫీషియల్గా నేను రద్దు చేస్తున్నా అని చెప్పాడు. అప్పుడు ఏమన్నాడంటే రెల్బిటర్ కరుకుగా మాట అంటాడు కృష్ణమూర్తి, ద వరల్డ్ టీచర్ హ్యాస్ గాన్ మ్యాడ్ అండ్ యాస్ట్రే అంటాడు. అంటే వరల్డ్ టీచరే దారి తప్పాడు ఇప్పుడు. ఇప్పుడు కృష్ణమూర్తి థియోసాఫికల్ సొసైటీ రద్దు చేశాడు. ఆశ్చర్యం ఏంటి, థియోసాఫికల్ సొసైటీ ఇప్పటికి ఉంది, కృష్ణమూర్తిని బయటకు తెప్పించారు అంతే. ఇప్పుడు ఎవరన్నా పార్టీలో రెబెలియన్ అయితే పార్టీ పోదు కదా, పార్టీకి వాళ్ళు తీసేస్తారు. ఇప్పుడు ఇది నా అనాలిసిస్. కృష్ణమూర్తిని 100 మంది ఇష్టపడే వాళ్ళు ఉన్నారనుకున్న సంస్థలో 99 మంది కృష్ణమూర్తిని వదిలేశారు. ఆ 1% ఉన్నారు కదా, వాళ్ళే కృష్ణమూర్తిని జీవితకాలం కాపాడారు. ఇప్పుడు ఏ ఊరు వెళ్ళినా 100 మంది ఎస్టేట్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అప్పుడు ఒక్కడు నేనున్నాను యుక్కం. సో ఇప్పుడు చాలా మందికి తెలియని విషయం అంటే కృష్ణమూర్తిని అభిమానించే వాళ్ళైనా ఆ 27-20 నిత్య చచ్చిపోయాడు. దాంతో హీ బికేమ్ అబ్సల్యూట్లీ సైలెంట్. తర్వాత ఒక ఆవిడ ఉంది, ఆవిడ పేరు ఏంటంటే ఈ రీసెంట్గా ఇందిరాగాంధీ సినిమాలో కూడా ఆయన ప్రస్తావన వస్తుంది. ఆవిడ ఒక బుక్ రాసింది, అందులో ఈ విషయాలన్నీ ఉంటాయి. కృష్ణమూర్తిని ఇట్లా సైకలాజికల్గా చాలా ట్రామాకు గురి చేయడం వల్ల అతను చాలా సఫర్ అయ్యాడు లైఫ్ అంతా. ఒక్కోసారి గట్టిగా కేకలు పెట్టేవాడు, అంటే చాలా చెత్త ఉండిపోయింది, అదంతా క్లియర్ అవ్వాలి కదా. అంటే హీ వాజ్ ఫోర్స్డ్ టు బికమ్ ఎన్లైటెండ్. యాక్చువల్లీ హీ వాజ్ ఎన్లైటెండ్ ఆల్రెడీ. ఇప్పుడు ఆరా బాగున్న తర్వాత మళ్ళీ ట్రైనింగ్ అంత ఎందుకు? ఈ ట్రైనింగ్ అంతా వాళ్ళు ఇచ్చింది థియోసాఫికల్ సొసైటీకి ఉపయోగపడే వ్యక్తిగా మార్చుకోవడానికి. అది అక్కడ వచ్చింది ప్రాబ్లం. చేశారు కొంత అన్వాంటెడ్ జంక్ ఫిల్ అయిపోయింది. ఆ తర్వాత నిత్య చచ్చిపోయిన తర్వాత 28 ఏళ్ల వయసు నుంచి 44 ఏళ్ల వరకు కృష్ణమూర్తి ఎక్కడ ఉండే ఎవరికి తెలియదు. డిసైడ్ అయిపోయాడు. 27 ఏళ్ల క్రితం వరకు ఫొటోస్ ఉంటాయి, 44 ఏళ్ల తర్వాత ఫొటోస్ ఉంటాయి, మధ్యలో ఎక్కడైతే తెలియదు. నో బడీ నోస్. అప్పుడు సమ్వన్ ఆస్ కృష్ణమూర్తి లాటర్ డేట్లో అసలు ఆ పీరియడ్లో ఏం చేశారంటే, నేను ఏదైతే అనుభవిస్తున్నానో దానికి మాటల కోసం వెతికాను అని చెప్పి, ఐ వాజ్ సర్చింగ్ ఫర్ ద వర్డ్స్ ఫర్ మై అండర్ గోయింగ్ ఎక్స్పీరియన్స్. అక్కడనే పుట్టింది ఈ యొక్క నెక్స్ట్ ఫిలాసఫీ అంతా. సో కృష్ణమూర్తి రీజనరేట్ అయిందంట మళ్ళీ, ఈ బికేమ్ నార్మల్ అగైన్. కాకపోతే అతను జన్మతః బీదవాడైనా థియోసాఫికల్ సొసైటీకి వచ్చి ప్రపంచంలో ఉన్న అత్యంత సంపన్నులు కృష్ణమూర్తికి చదువు చెప్పించారు, రాలేదు. ఎంత చెప్పించినా రాలే. కృష్ణమూర్తి ఒకటే చెప్పాడు, నాలో అసలు గెలవాలన్న తపనే లేనప్పుడు ఎట్లా నేను పాస్ అవుతాను? నాకు వచ్చినంత రాస్తున్నాను, అది మీ కర్మ, నేనేం చేయను అన్నాడు. సరే వరల్డ్ టీచర్ కదా అట్లా. రెండోది కృష్ణమూర్తి లైఫ్లో జరిగిన ఒక వింత ఏమిటి, లేడీ ఎమిలీ అనే ఒక ఆవిడని సెలెక్ట్ చేశారు. అండ్ పీపుల్ సే దట్ హీ ఫెల్ ఇన్ లవ్ విత్ లేడీ ఎమిలీ. తర్వాత కృష్ణమూర్తి ఎవ్రీడే ఏం చేస్తాడో ఎవ్రీ మినిట్ టు మినిట్ ఆమె నోట్స్ రాయాలి. ఈజ్ వరల్డ్ టీచర్ కదా. కృష్ణమూర్తి 6:30కి లేచాడు, 7 గంటలకు టీ తాగాడు. అంటే వరల్డ్ టీచర్ అసలు ఏం చేస్తాడు? హఠాత్తుగా హీ బికేమ్ సైలెంట్. ఉసిరి చెట్టు కింద కూర్చొని ధ్యానం చేస్తున్నాడు. హఠాత్తుగా అరుపులు కేకలు పెట్టాడు. ఒక లాంగ్ వాక్ వెళ్ళాడు. ఎవ్రీడే హిజ్ లైఫ్ హ్యాస్ బిన్ డాక్యుమెంటెడ్. ఆ తర్వాత ఆఫ్టర్ 45-47 ఇయర్స్ బయటకు వచ్చి అప్పుడు హీ స్టార్టెడ్ స్పీకింగ్ టు స్మాల్ గ్రూప్స్. దెన్ పీపుల్ స్టార్టెడ్ లైకింగ్ హిజ్ అండర్స్టాండింగ్ అండ్ ప్రొఫౌండిటీ. అతని మీద అంత స్ట్రెస్ ఏర్పడ్డది కాబట్టి అతను చెప్పేవాడు ఇది సీరియస్ మ్యాటర్ అని చెప్పేవాడు అన్నట్టు. కృష్ణమూర్తి ఆ మాట అనడానికి కారణం అది. ఎందుకు సీరియస్ అంటే, అది ఇరుక్కోకండి రా బాబు, ధ్యాన పద్ధతి లేదంటే లేదని కాదు, అది నీలో పుట్టాలి, అది సారం. ధ్యాన పద్ధతి లేదని కాదు, నీలో పుట్టాలి. అంటే మీరు ప్రాక్టికల్గా మెడిటేషన్ అనేది వచ్చిన వాళ్ళందరినీ వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తారు కదా. అవును. దట్ ఆయన అంటే ఆయన అట్లానే మెడిటేషన్ ఆయన కూడా ఈ సిస్టమ్ మెడిటేషన్ అసలు కొట్టుపడేది. అసలు మైండ్ క్లెన్స్ అయిన తర్వాత మిగిలింది ధ్యాన స్థితి.
నుంచి కొంచెం ఉల్టా ఉంటుంది అది. అంతే అంతే అంతే. సో ఈ ఆరా అన్నందుకు ఇదంతా చెప్పవలసి వచ్చింది. సో ఆరా ఉంది అంటే ఈ ప్రకృతిలో మనిషికే కాదు, కుక్కకు, ప్రాణికి, చీమకు కూడా ఆరా ఉంటుంది. ఓకే ఓకే. సజీవంగా ఉన్న ప్రతిదానికి ఆరా ఉంటుంది. ఎలాంటి ఆరా అయినా ఏదో ఒక ఆరా ఉంటుంది. ఈ ప్రకృతిలో ఉన్న అన్ని ప్రాణుల మనసు నిలిచిపోయిన కారణంగా ఆరా స్టాటిక్ ఉంటుంది. అంటే నీదర్ దే ఆర్ ఎంఫెటిక్. ఇప్పుడు ఉదాహరణకు ఒక గొప్ప ఉద్రేకాన్ని, ఆనందాన్ని అనుభవించవు అవి. అట్లాగే నిరాశలో, నిస్పృహలో, డిప్రెషన్లో కొట్టుకుపోవు. మధ్యలో అవి స్టాటిక్ అయిపోయినాయి. మనిషి ఒక్కడే ఈ రెండు ఎక్స్ట్రీమ్స్ని మ్యాక్సిమం ఎక్స్పీరియన్స్ చేస్తాడు. సమ్ టైమ్స్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ, సమ్ టైమ్స్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ డిసప్పాయింటెడ్. ఏ కుక్క డిసప్పాయింట్ అవ్వదు. ఎక్కడ కొంచెం కూడా అటు ఇటు ఉండదు. చిన్న ఫ్లెక్స్ అసలు ఏముండదు. అది ఎలా చాలా చెట్లు ఎట్లనో దాని పని అదే చేసుకెళ్తారు అంతే. అన్ని ప్రాణుల్లో ఒక ఎగ్జిస్టెన్షియల్ ఆర్డర్ ఉంది. ఇంకోటి గురించి, అది ఒకవేళ ధన్మని వేరేది వచ్చి ఇది అంత అరిచి బాగా కొట్లాడినా విత్ ఇన్ 1-2 minutes నార్మల్. అసలు ఏది క్యారీ చేయదు కదా. ద్వేషం లేదు, పగ లేదు, కుట్ర లేదు. లేకపోతే మా నాన్నని చంపిన కుక్క నేను చంపుతానని బయలుదేరుతాను. నేను చిన్న కథ విను. అది కూడా ఈ ఫిలాసఫీలన్నీ చదివి ఒక కుక్క వాళ్ళ ఫాదర్తో చెప్పిందంట, తండ్రి కుక్కతో, నన్ను స్కూల్కి పంపిస్తారు కానీ నాకు ఈ విద్య చదువుకోవడం ఇష్టం లేదు. ఇంతవరకు కుక్క జాతిలో ఏ కుక్క నేర్చుకుని కొత్త విషయాన్ని నేర్చుకుని తప్ప నేను ఇంటికి రాను అని ఛాలెంజ్ చేసి వెళ్ళిపోయిందంట. ఊర్లో అంతా ఏడ్చారు, కుక్కలన్నీ ఏడ్చాయి. కుక్కల ఊరు కదా అది, కుక్కల కథ కాబట్టి. తండ్రికి హోపు, తల్లికేమో కోపం, ఫ్రెండ్స్కేమో నిరాశ. ఇప్పుడు వస్తాడా రాడా, అనవసరంగా వెళ్ళిపోయాడు, మనలాగే కుక్కల స్కూల్కి వెళ్ళిపోయింటే అయిపోయేది, అట్లా ఏదో మాట్లాడుకుంటుంది. ఫైనల్గా ఒక 8-9 సంవత్సరాలకి ఒక్కొక్క పరిగెత్తుకుంటూ వచ్చింది. వస్తున్నాడు మనవాడు, వస్తున్నాడు. వాడు వస్తున్నాడంటే అర్థమైంది ఏదో నేర్చుకునే వచ్చాడు కొత్తది, మనకెవరికి తెలియంది అనేసరికి వాళ్ళ ఫాదర్ సభ ఏర్పాటు చేశాడు. రాగానే మైక్ దండేశారు. అది గొంతు సవరించుకొని చెప్పిందంట, ఏ కుక్క నేర్చుకోలేని ఒక కొత్త విద్య నేర్చుకునే వచ్చాను, అది మీ ముందు ప్రదర్శిస్తాను. ఒకసారి మీరు చప్పట్లు కొడితే ఐ ప్రజెంట్ మై స్కిల్. అన్ని చప్పట్లు కొట్టాయి కుక్కలన్నీ. అప్పుడు గొంతు సవరించుకొని మియావ్ అన్నదంట. అది అట్లా నా స్వభావాన్ని మర్చిపోయింది అంతే. 1000 సంవత్సరాలు కుక్కలాగే ఉంటుంది, అది మియావ్ అనదు. మనిషి ఒక్కడే ఏమేమో అవ్వాలని తాపత్రయపడి తన మూలస్థితిని కోల్పోయి అట్లా మూలస్థితికి అటాచ్డ్ అయినటువంటి ఆనందాన్ని, నిద్రని, సహజమైన ఆకలిని, ఒక ప్రశాంతతని, హాయిని కోల్పోతున్నాడు. అది మనిషికున్న ఒక గుడ్ లక్ అండ్ బ్యాడ్ లక్ బోత్. అది కోల్పోయిన తర్వాత తిరిగి పొందినప్పుడు జ్ఞానోదయం అంటున్నారు. అదర్వైజ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎన్లైటెండ్. కొందరికి తెలుసు, మనిషికి తెలియదు. ఊరు చెప్పండి, ఎవరి పేర్లు చెప్పకుండా. ఇప్పుడు ఆల్రెడీ బై లక్లోనో బై జిమ్మిక్లోనో ఏదో దాదాపు 5,000 కోట్లకి ఆ రేంజ్లో ఉన్నప్పుడు గురించి ఆయనకి ఇప్పుడు ఆరోగ్యం సహకరించదు, ఇది సహకరించదు, అసలు ఇంకా ఎర్నింగ్ ఎట్లా, ఇదే ఉంటుంది చింత. అది లేకపోతే మైండ్ పిచ్చెక్కదు. నాకు అర్థం కాదు అసలు ఎక్కడ పెడతాము, ఏం చేస్తాము, అసలు ఎక్కడ ఉన్నాయి. ఇప్పుడు 1,00,000 కోట్లు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, నేమ్స్ ఎందుకు మన ఇండియాలో. ఒక ఫ్యామిలీ ఆయన ఒక 10 జనరేషన్లు అనుకుందాం పోనీ, నేనైతే కూర్చొని తిన్నా తరగదు. తర్వాత వీళ్ళ పేరు మీద పెట్టలేక వీళ్ళు కనీసం కొన్ని 100 బినామీ పేర్ల మీద పెడతారు. అవును, వీళ్ళు ఎప్పుడో పుసుకుమంటాడు అంతే. అవన్నీ డిసైపర్ అయిపోతాయి. పెద్ద పెద్ద గొడవలు తెలిస్తే, గొడవలు తెలియకపోతే అబ్లివియన్. చిన్న జీవితాన్ని సమగ్రంగా జీవించడం. లాస్ట్లో ఓకే నువ్వు 55-60 దాకా బాగా సంపాదించావు, ఓకే నీ లగ్జరీ లైఫ్కి సరిపోతుంది, నీ 10 జనరేషన్ సరిపోతుంది. అక్కడన్నా బ్రేక్ వేసి అసలు ఒక్కసారి కొంచెం నీకు భక్తి మీద లేకపోతే దేని మీద నీ ఇంట్రెస్ట్ ఎక్కడుందో అక్కడ కొంత నీ కోసం టైం స్పెండ్ చేయి. ఈ లోపు అంటే అప్పటికే చాలా ఏళ్ళుగా దారి తప్పిన మనస్సు అంత తొందరగా అది కొలికి రాదు. చాలా కొంచెం ప్రిపరేషన్ అవసరం, గైడెన్స్ అవసరం, చిన్న మానసిక ధైర్యాన్ని ఇచ్చే మాటలు అవసరం. అట్లా మెల్లమెల్లగా వాడు గాడిలో పడతాడు. అట్లాంటి వాళ్ళు కొందరు జమైనప్పుడు కొంత ధైర్యం వస్తుంది. హఠాత్తుగా ఇప్పుడు
నేను ఏం లేకున్నా బాగుంటా. ఈరోజు అబ్బాయి వచ్చాడు, నా పెయింటింగ్ వేసి గిఫ్ట్గా తెచ్చాడు. మంచి మాటలు చెప్పాడు. రేపు పెడతాను వీడియో. మధ్యలో అడిగాను, సరే ఇప్పుడు నీకు ఆ లైఫ్ అర్థమైంది అంటున్నావు, నీ మాటలను బట్టి తెలుస్తుంది సంథింగ్ యూ హ్యావ్ అండర్స్టూడ్, దానికి కారణం నేనైనా ఇప్పుడు అనుభవిస్తున్నావు దాన్ని. అవునన్నా నేను చాలా బాగున్నాను, ఏ బరువు లేదు నా మనసులో అన్నాడు. నీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందని అడిగా. అతను చెప్పిందంటే భవిష్యత్తే లేదు అసలు, భవిష్యత్తు ఎట్లున్నా నేనైతే హ్యాపీగా ఉంటాను. నాకు ఆ రహస్యం దొరికింది. అందుకని నేను మిమ్మల్ని చూసి 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 నాకు మీరు నా మైండ్లో ఉండిపోయారు. ఒక హాఫ్ అన్ అవర్లో ఈ పెయింటింగ్ వేశాను. దీని వెనుక ఏ రీజన్ లేదు, మిమ్మల్ని సాటిస్ఫై చేయడం, మీ ద్వారా లాభం పొందడం ఏమీ లేదు. జస్ట్ నా కృతజ్ఞతని నేను మీకు ఎలాగోలా వ్యక్తపరచాలి కాబట్టి. రెండోది మీరు ఆర్టిస్టే కాబట్టి నేను ఏంటంటే అది చూసి చాలా బాగా వేశాడు. ఉపదేశ సారంలో బ్యాక్ సైడ్ నా ఫోటో వస్తుంది, దాని కింద ఏదో చిన్న రైటప్ లాంటిది, ఇదే ఫోటో వాడతానన్నా. అంతే, సైలెన్స్ అయిపోయాడు. నేను అవి ఎక్స్పెక్ట్ చేయలేదన్నా. మీరు ఎట్లా వాడుకున్నా నాకు ఓకే, వాడుకోకపోయినా ఓకే, దాంతో నాకు ఏ అటాచ్మెంట్ లేదు, అంత నిర్ద్వందంగా చెప్పాడు అన్నమాట. సో ఫ్యూ పీపుల్ ఆర్ అండర్స్టాండింగ్ ద కోర్ ఇన్ ఎ సింప్లెస్ట్ వే. ఇదంతా ఆలోచనకు సంబంధించిన విషయమే తప్ప సాధనకు సంబంధించిన విషయం కాదు. సాధన ఎప్పుడు వస్తుంది, అర్థమైంది మానసికంగా, దాన్ని అనుభవించలేకపోతున్నాం అన్న చోట సాధన అర్థమైంది అవసరం. ఆచరణలోకి తీసుకొచ్చి ఆయన ప్రతిరోజు అది చేసుకుంటే ఎంత ప్రశాంతం గురించి. నాకు ఎప్పుడైతే వీటి మీద చాలు అనే క్వశ్చన్ రాగానే ఇంకా అసలు నా మైండ్ సగం పోయింది. దాని తర్వాత ఓకే, మీరు ఇందాక అన్నట్టు బంధాలు వద్దు, బాధ్యతలు కావాలని, ఆ బాధ్యత ప్రకారంగా ఎంత చేస్తావు అంత. నువ్వు చేసిన వాళ్ళు నచ్చపోయినా అంతే, నచ్చినా అంతే, ఆకాశానికి ఎత్తేసినా అంతే, భూమిలో పాతేసినా అంతే. ఏం లేదు గురూజీ, వీళ్ళు అనుకుంటున్నారు ఎంత బంధం ఉన్నా వీడు ఖాళీగా కూర్చుని ఇంట్లో కూర్చుంటే 4 రోజులు 5 రోజులు 4 నెలలు అవ్వగానే కొద్ది కాళ్ళు లేపు చీపురు అడ్డంగా ఉన్నావు అంటారు. అంతే అంతే అంతే. నేను రాసిన కథనే ఉంటుంది. ఒక వ్యక్తి బాగా పూజలు చేస్తుంటే కృష్ణుడే వచ్చాడంట ఇంటికి, నీతోనే ఉంటానయ్యా అంటే వాడు ఆనందానికి అవధులు లేవు. వారం తర్వాత అన్నాడంట, నువ్వు రాత్రి కూడా ఫ్లూట్ వాయిస్తున్నావు, నాకు నచ్చలేదు, నువ్వు సాయంత్రం 6 అయితే ఇంక ఫ్లూట్ వాయించొద్దని ఫ్లూట్ గుంజేసుకున్నాడంట. ఆ తర్వాత ఇంకొక వారానికి, ఇంటి మీద నేను నగలున్నాయి స్వామి, దొంగలు పెట్టాడు అనుకో, నీ నగలతో పాటు నా బంగారం ఎత్తుకుపోతారు, నువ్వు దయచేసి బ్యాంకు లాకర్లో పెట్టుకుందరా, లేకపోతే నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అన్నాడు. ఏమయ్యా నువ్వు నా గురించి అంత అంటే, నువ్వు వస్తావన్న భావన బాగుంది, నువ్వు వచ్చిన తర్వాత భరించడం కష్టమైపోతుంది. అందుకే సాంగత్యం కూడా సాంగత్యం కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. నాకు చాలా చివరి మాట ఏంటంటే, ఈరోజు ఒక మిత్రుడు వచ్చాడు హఠాత్తుగా పార్క్లో, మీరు వచ్చేకంటే కొంచెం ముందు ఓ మొక్క పట్టుకుని వచ్చాడు. అతను ఎప్పుడు రాలే ఇక్కడికి. రాగానే బకెట్ తీసుకొని పార తీసుకొని మొక్క నాటేశాడు. అంతే, రావడమే ఫస్ట్ టైం. అసలు నా ఊరికి చేయలేపాడు. నేను తర్వాత ఊరికి అడిగాను, మొక్క తెచ్చావంటే నాకు ఒకటి అర్థమైంది, మీరు ఒక పని చేస్తే అది కన్సిస్టెంట్గా చేస్తారు, అసలు మీరు ఇక్కడ ఉంటారా ఉండరా అన్న సంశయమే లేదు నాకు. రెండోది, మీరు కాదు ముఖ్యం, మొక్క ముఖ్యం. ఆల్రెడీ చెప్పారు మీరు. అందుకే మీతో ప్రమేయం లేకుండా, మీరు ఉన్నా లేకుండా మొక్క నాటిపోదామని వచ్చాను. మీరు ఉన్నా ఎక్కడికి పోతారు? ఏ అపార్ట్మెంట్ లేదు, ఏమీ లేదు, ఆవేశం లేదు, పరిగెత్తేది లేదు, ఉన్నారు కదా ఇక్కడే. ఒకవేళ మీరు బిజీగా ఉండి కలవకపోయినా ఏమనుకోను, కలిశారు బాగుంది, ఇప్పట్లో కలవక మళ్ళా. ఎంత మెచ్యూరిటీ అసలు. అసలు నువ్వు అందుబాటులో ఉన్న క్షణమే నాకు నిజంగా ఈ పనికిరాని ఆసక్తి పోయింది నీ మీద. నిజమైన ఇంట్రెస్ట్ ఉంది అంతే. ఎప్పుడన్నా వస్తే ఊరికే హాయ్ హలో చెప్పి వెళ్ళిపోవడమే. ఒక వ్యక్తి కలవడు, ఎంత ట్రై చేసినా కలవడన్నప్పుడే పిచ్చి ఆసక్తి వస్తుంది. ఇప్పుడు ముఖ్యమంత్రిని కలవడం అంటే ఇట్ టేక్స్ హెల్ లాట్ ఆఫ్ టైం. ఇంకా ప్రధానమంత్రి అంటే ఇంకా చెప్పనే వద్దు. అట్లా 10గా వస్తుంది. చాలా క్లారిటీలో ఉన్నాడు స్వామి. చాలా ఎంతో మంది కలిసారు నాకు. స్పష్టం అంటే 2-3 మాటల్లో తెలిసిపోతుంది వాడి మనోదశ. అద్భుత. ఇది ఆరా అండ్ కృష్ణమూర్తికి సంబంధించిన చిన్న వివరణ. అంటే ఎవరన్నా పుస్తకాలు చదివి ఓపిక లేకపోతే ఇది కొంత ఇన్ఫర్మేషన్ అంతే. సరే మరి.